ఇటీవల జరిగిన లైంగిక వేధింపుల ఘటనపై కర్ణాటక హోంమంత్రి జి పరమేశ్వర చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. నగరాల్లో ఇలాంటి ఘటనలు సాధారణమని ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు, మహిళా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బెంగళూరులోని సుద్దగుంటపాళ్య ప్రాంతంలో రాత్రివేళ ఇద్దరు యువతులు నడుచుకుంటూ వెళ్తుండగా ఓ వ్యక్తి వారిని వెంబడించి వారిలో ఒకరిని అసభ్యంగా తాకుతూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. యువతులు భయపడి గట్టిగా కేకలు వేయడంతో అక్కడి నుంచి పారిపోయాడు. ఈ దృశ్యాలన్నీ అక్కడ ఉన్న సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేశారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హోంమంత్రి పరమేశ్వర తెలిపారు. అయితే ఈ ఘటనపై స్పందిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదంగా మారాయి. బెంగళూరు వంటి పెద్ద నగరాల్లో ఇలాంటి లైంగిక వేధింపులు కామన్ అని, ఎక్కడో ఒక చోట జరుగుతూనే ఉంటాయని అన్నారు. వీటిని నివారించడానికి పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మంత్రి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహిళల భద్రతకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రజలు నిలదీస్తున్నారు. బాధితులకు న్యాయం చేయాలని ప్రతిపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి నిర్లక్ష్యపూరితమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని నెటిజన్స్ మండిపడుతున్నారు. మహిళా సంఘాలు కూడా మంత్రి వ్యాఖ్యలను ఖండించాయి. ఇలాంటి వ్యాఖ్యలు వేధింపులను ప్రోత్సహించే విధంగా ఉన్నాయని, ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించాలని డిమాండ్ చేశాయి.